I'm Hanisha, studying 4th standard. I'm going to explain about కాలాలు. క్రియపదం పనిని తెలియజేస్తుంది. గద ఆ పని జరిగే సమయాన్ని తెలియజేసేదే కాలం. క్రియకు 3 కాలాలు ఉన్నాయి. అవి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం. కాలాన్ని బట్టి క్రియపదాలు మారుతుంటాయి. వర్తమాన కాలం జరుగుతున్న పనిని తెలియజేసేదే వర్తమాన కాలం. ఉదాహరణ, రాముడు బడికి వెళ్ళాడు, సీత అన్నం తింటుంది. ఈ పై 2 వాక్యాలలో రాముడు, సీత ఇప్పుడు చేస్తున్న పనిని తెలియజేస్తున్నాయి. అందువల్ల వెళ్తున్నాడు, తింటుంది అనే క్రియలు వర్తమాన కాలంలో ఉన్నాయి. భూతకాలం జరిగిపోయిన పని గురించి చెప్పేదే భూతకాలం. ఉదాహరణ, రామ గుడికి వెళ్ళింది. ఈ పై వాక్యంలో వెళ్ళింది అనే క్రియ గుడికి వెళ్ళడం జరిగింది, అందువల్ల వెళ్ళింది అనే క్రియ భూతకాలంలో ఉంది. భవిష్యత్తు కాలం ముందు ముందు అనగా జరగబోయే పని గురించి తెలియజేసేదే భవిష్యత్తు కాలం. ఉదాహరణ, రాము రేపు గుంటూరు వెళ్తాడు. ఈ పై వాక్యంలో వెళ్తాడు అంటే తర్వాత ఎప్పుడో వెళ్తాడు అని అర్థం. అందువల్ల వెళ్తాడు అనే క్రియ భవిష్యత్తు కాలంలో ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.